హలో ఎవరీవన్, సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ప్రశ్న స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ చెప్తాం. హలో సార్. హలో సార్, జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళటం జరిగింది. సో ఏంటి సార్ అక్కడ హైలైట్స్ ఏంటి? దేనికోసం వెళ్ళారు? రైతుల్ని పరామర్శించడానికి. అది ఎందుకు? మొందా తుఫాను పరామర్శకి అది వచ్చి ఎఫెక్ట్ ఎన్ని రోజులైంది? సరిగ్గా ఒక 6 రోజులు, వారం రోజులు, ఒక రోజు తక్కువ. అంటే అది పూర్తిగా ఆగిపోయి మరి ఎంతవరకు ఏం చేశారు? అంటే నేను ఇంప్రెషన్ లేకో తప్పుగా నేను అనట్లేదు. ఇది ఎలా ఉంటుందంటే, ఈయన బయటికి రావాలంటే ఒక శవం లేస్తే కానీ బయటికి రాడు, ఏదైనా భారీ నష్టం జరిగితే బయటికి రాడు అని విమర్శలు ఉన్నాయి. పైగా ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేని ఒక ఎమ్మెల్యే అంతే. ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఒక పులివెందుల ఎమ్మెల్యే. సో ఆ విజయవాడ ఏదైతే సింగనగర్ అవన్నీ అప్పుడు కూడా అంత బురదంతా వెళ్ళిపోయి తీవ్రంగా ఎక్కడికక్కడ సెట్ అయిన తర్వాత వెళ్ళాడు ఆయన. ఇప్పుడు ఎలా ఉంటుంది? గవర్నమెంట్ అనేవాడు వెళ్ళకపోయినా వాడికి ఎవడో ఏం పీకేది లేదు, ఎవడు నడేది లేదు, కానీ వాళ్ళు ధీమా ఉండి వెళ్ళొచ్చు. కానీ గవర్నమెంట్ పోయింది కదా, ఉన్న కొద్దిమంది నాయకుల్ని, కొద్దిమంది కార్యకర్తలు కాపాడుకోవాలన్నప్పుడు ఇంకా త్వరగా వెళ్ళాలి కదా ఆయన. అలా వెళ్ళకుండా ఆయన ఏం చేస్తున్నాడు? కూల్గా అంతా సెట్ అయిన తర్వాత ఆయన పనులు చూసుకుని బెంగళూరు ఎక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత రిలాక్స్ అప్పుడు కదా వెళ్తున్నాడు. ఇది ఎంతవరకు కరెక్టు? సరే, దీనికి సొంత ఛానల్, సొంత పేపర్ ఏదో దానికి ఇంకా అది చూశారంటే అడుగడుగున జనం నీరాజనాలు, జనసందోహం బాగా పెరిగింది, ట్రాఫిక్ జామ్ అయిందని. సరే, ట్రాఫిక్ జామ్ అయిందని మేము మధ్యాహ్నంకి ఎప్పుడో అనుకున్నారు. ఎందుకు చూస్తే త్రుటిలో తప్పిన ప్రమాదం కూడా ఉంది. ఏంటంటే సడన్గా ఆయన వెహికల్స్ అన్నీ 9 వెహికల్స్ ఓడడానికి దగ్గరికి వచ్చి సడన్ గుద్దుకున్నాయి, చిన్న చిన్నవి, వెనక నుంచి డాష్ ఇచ్చుకున్నాయి. ఎవరికేం కాలేదు. దానివల్ల ఆగిపోయి ఏమో యాక్సిడెంట్ అయిందా అనుకున్నా దానివల్ల ట్రాఫిక్ జామ్ అయింది, అంతేగాని జనసందోహం వల్ల కాదు. సరే, వాళ్ళకు అనుకుంటున్న పర్టికులర్ ఛానల్లో కూడా అంత జనసందోహం ఉంటే డ్రోన్ కెమెరాలు ఉపయోగిస్తారుగా. ఎక్కడెక్కడ ముందే ఎవడైనా మధ్యలో వచ్చి అన్నా అని ఏడుస్తారు. చూడు, ఆ మధ్యన అదేంటిది అమ్మఒడి కోసం ఒక 5 ఏళ్ళ పిల్ల జగనన్న అని ఏడుచుకుని వచ్చింది, ఒక 3 కెమెరాలు పెట్టి చూపించారుగా. ముందే స్క్రిప్టెడ్ ఉంటుందిగా. సార్, ఆ వీడియోలో ఫుల్ గా అంటే క్రౌడ్ వచ్చేసినట్టు కనిపిస్తుంది. ఇదంతా ఎట్లా సార్? అందుకే క్లోజ్ షాట్ చూపిస్తున్నారు. పైన బిల్డింగ్ మీద నుంచో లేదా డ్రోన్ షాట్ లో చూపించట్లేదు. ఎందుకు? అర్థమైపోయింది సీన్. ఇప్పుడు ఆ 2 రోజులు వచ్చుంటే నిజంగా వచ్చేవారేమో, అయ్యో కనీసం మన గోడు పెంచుకుంటే ఎవడైనా 4 రాళ్ళు విదిలించలారని తాపత్రయం ఉంటుంది ఆ నష్టపోయిన వాళ్ళకి. అంతా అయిపోయిన తర్వాత వస్తే సామెత ఉందండి తెలుగులో, దొంగలు పడిన 6 నెలలకి కుక్కలు మురిగాయంట. అంటే వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన తర్వాత ఇంకెలా పట్టుకుంటారు? పోలీసులు పట్టుకోలేరు కదా ఆ సామెత. అంటే అలాగా అంత ఎఫెక్ట్ అయిపోయాక ఈయన వెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్టు అనేదే సగటు మనిషి యొక్క అభిప్రాయం. సో దానికంటూ కూడా మళ్ళీ వాళ్ళు ఎలివేషన్ చేసుకొని యాడ్లు వేసుకొని ఓ తోపు అన్న ఎవరో అన్నారట, అన్న నీ హయాంలోనే బాగుండేదన్నా అంటే. నీ హయాంలోనే బాగుండేదంటే ఎప్పుడు అంత ఇది వచ్చింది? అసలు ఎక్కడ ఇంపాక్ట్ పడింది? అక్కడ ఎక్కడికి ఎవరికి ప్రజల్లోకి రావడం లేదు. ఏదైనా ఒకటి ఓపెనింగ్ అయితే వెళ్ళడము, అది కూడా ఫుల్గా బారికేడ్లు పెట్టేసి ప్రజలు ఎవరు రాకుండా ఉండకుండా చేసి దారి పడున్న చెట్లు కూడా నరికేసి ఈయన క్యాన్వా వేయలేదు. మీకు గుర్తుందో లేదో, ఒక్కసారి గత 5 ఏళ్ళు చూసుకుంటే 19 నుంచి 23 వరకు మధ్యలో ప్రతిదీ ఎక్కడికక్కడ బారికేడ్లు. ఎక్కడ అమరావతి రైతులు వచ్చి అటాక్ చేస్తారో, ఎక్కడ నిరుద్యోగులు వచ్చి అటాక్ చేస్తారో, ఎక్కడ కాంట్రాక్టర్ లేదు టెండర్ డబ్బులు ఇవ్వలేదని వాళ్ళు వచ్చి అటాక్ చేస్తారో, ఇలా అందరూ ఎవరికి వారు ఎక్కడ అటాక్ చేస్తారో భయంకి బారికేడ్లు పెట్టేసి చెట్లు కొట్టేసి ఉన్నారు. ఇప్పుడు జనాల్లోకి వచ్చామంటే ఎట్లా? సార్, ఇది కూడా కారులో ఉండి అక్కడ మొక్కల్ని పట్టుకొని చూస్తున్నట్టు తెలుస్తుంది. యాక్చువల్లీ పొలంలోకి వెళ్ళి అక్కడ దిగితే కదా తెలిసేది. వాళ్ళు వచ్చారు మొక్కలు పట్టుకొని, లేదంటే వీళ్ళు అన్న వస్తున్నాడు మీరు వెళ్ళి పట్టుకొని వెళ్ళని చెప్పుంటారు. అది కూడా స్క్రిప్టెడే కదా, తప్పేముంది? అట్లా తెలుస్తుంది అంటారా? ఎంత నష్టపోయారు? ఏమండి, ఏదో వెళ్ళాలి, ఏదో సానుభూతి ప్రకటించాలి కాబట్టి వెళ్ళాడు ఆయన, అంతే. ఉన్నాడు, ఒక ఆయన ఉన్నాడు, మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఉన్నాడని తెలియజెప్పడం కోసం వెళ్ళడమే తప్ప అదే అంటున్నాను. ఆయనకి అసలు ఆ గైడెన్స్ ఎవరు ఇస్తారు? అలా వెళ్ళి అంత అయిపోయినంత సప్పగా అయిపోయిన తర్వాత వెళ్ళమని ఎవరు చెప్తారు? ఇమీడియట్గా వెళ్ళిపోవాలి కదా జనాల్లోకి, బురదైతామని ఏదైతామని. ఇప్పుడు ఎంత జరుగుతుంటే స్థానిక ఎమ్మెల్యేలతో పాటు స్థానిక ఉండే మంత్రులు కూడా రెయిన్ కోట్లు వేసుకొని, వాళ్ళు మంది మార్పులు వాళ్ళు కూడా ఎస్కాట్లు కూడా రెయిన్ కోట్లు వేసుకొని ఇంటింటికి అమ్మా ఖాళీ చేయండి, వెళ్ళండి, మరి వరద ఎక్కువైతే ఇబ్బంది ఉంది, మళ్ళీ మేము
ప్రభుత్వం మీద మీరు నిందలు వేస్తారు తల్లి ప్లీజ్. కొంతమంది ఉన్నారు రెడీగా చేయడానికి అని కూడా డైరెక్ట్ కొంతమంది మంత్రులు మాట్లాడి నేను చూశాను. ఎందుకు ఇంటింటికి డోర్ కొట్టి అమ్మ మీరు సురక్షిత ప్రాంతాలకు పదండి, ప్రభుత్వం అక్కడ బీసీ హాస్టల్ అరేంజ్ చేసింది, ప్రభుత్వం ఇక్కడ హై స్కూల్లో పెట్టింది, అక్కడికి వెళ్ళి ఉండండి అని చెప్పి స్వయంగా ప్రజాప్రతినిధులు వెళ్ళారు. అది కదా సెక్యూర్ అంటే, అది కదా ప్రభుత్వం అంటే. అవన్నీ చూపించకుండా ఈ ప్రభుత్వం వచ్చాక అసలు భరోసాయే లేదు, రైతులకి అండే లేకుండా పోయిందని వాపోతున్నారు అని చెప్పి వాళ్ళ ఛానల్లో వాళ్ళ పేపర్లో వేస్తుంటే ఎట్లా మాట్లాడేది? ఏమి అంటే ఇంక మరి అంతే, అది గుడ్డి నమ్మకంతో వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళు ఎవరైతే అలా రాస్తున్నారో వాళ్ళకు బాస్ ఆయనే కాబట్టి ఆయన జీతం ఇస్తున్నా కూడా ఆయన చెప్పినట్టు వినాలి, రాయాలి, తప్పదు. నేను దాన్ని తప్పటట్లేదు. ఎక్స్ట్రీమ్ లెవెల్లో రాయొద్దు అంటాను నేను. ఇప్పుడు ఆ రోజు కౌంటింగ్ రోజు కూడా నాకు ఇప్పటికీ నేను చాలా సందర్భాలు చెప్పాను ఎగ్జాంపుల్, మళ్ళీ చెప్తున్నాను. కౌంటింగ్ రోజు ఉదయం 10 గంటలకి 9 గంటలకి ఆల్రెడీ టీడీపీ ఇంత లీడింగ్లో ఉందని తెలిసిపోయింది, ఇంకా వైసీపీ లీడింగ్లో ఉందన్నట్టుగా ఆ పర్టికులర్ ఛానల్లో చూపించారు. నాకు అక్కడ షాక్ అనమాట. అన్ని ఛానల్స్లో స్క్రోలింగ్ ఇస్తున్నారు, టీడీపీ ఎంత లీడింగ్లో ఉంది, జనసేన ఎంత లీడింగ్లో ఉంది అని. అవన్నీ పక్కన పెట్టేసి వైసీపీ లీడింగ్లో ఉందని కూడా చూపిస్తారు. అంటే అలాంటి పచ్చి నిజాన్ని కూడా అబద్ధంగా చూపిస్తారా? అది ఎలా చెప్తారు? ఇప్పుడు కూడా ఆ ముఖ్యమంత్రి జగన్ అనే చెప్తారా ఆ ఛానల్లో? చెప్పలేరు కదా. మరి అది నేను అన్నది వాళ్ళకి ఫేవర్గా చూపించుకోవచ్చు, కాదనట్లేదు. కొంచెం పద్ధతి డ్రామాటిక్గా ఉండేది కూడా రాజమౌళి గారి స్క్రిప్ట్ లాగా ఉంటే బాగుంటుంది. ఏదో అటర్ ఫ్లాప్ సినిమాలో 5 ఏళ్ళ పిల్లకి అన్న నాకు అమ్మఒడు రాలేదని ఏడిస్తే అది తెలిసిపోలే, 3 కెమెరాలు పెట్టి ముందే 3 కెమెరాలు పెట్టాడు. నిజంగా అలాంటివి జరిగేవి ఇమ్మీడియట్గా క్యాప్చర్ అవుతాయా? రియల్గా జరిగేవి అయితే, ప్రజల్లోంచి వచ్చేవైతే ఎవరు కెమెరా పెట్టాడు కదా, అరే నిజంగా అమ్మాయి ఎవరు వచ్చి బయట భలే అడిగిందిరా అని ముందే కెమెరాలు ఇటు నుంచి అటు నుంచి నువ్వు ఓకే నువ్వు స్టార్ట్ నువ్వు వీళ్ళకి అడుగుతుడు మీకు క్యాప్చర్ చేసుకుంటావు అన్నట్టు ఉంది. సరే అంత చేసిన ఇవాళ దాంట్లో ఎక్కడుంది? డ్రోన్ షాట్లు లేవు, ఎందుకంటే జనాలు రాలేదు. పోనీ ఏదో పెద్ద బిల్డింగ్లను చూసి జన సందోహం అంటే అలాగా లేదు. మీరు అన్నట్టు పోనీ పొలంలో దిగి ఆ కాలు పట్టే విధంగా అంటే అది లేదు. ఆ మొక్కలు పట్టుకొని వచ్చి అన్న దగ్గర అన్న ఆ కారు డోర్ పట్టుకొని నిలబడతాడు, ఒకడు బాడీ గడ్డలు పట్టుకుంటాడు, అన్న అందరికీ ఇలా ముద్దులు పెట్టి ఇది చేస్తాడు అంతే. అంటే నేను ఆయన స్టైల్ అది. కానీ ఇంకా వెళ్ళిపోవాలి. ఒకప్పుడు పాదయాత్ర అయినప్పుడు ప్రజల్లోకి వెళ్ళిపోయి గుడిసెల్లోకి వెళ్ళిపోయి వాళ్ళతో కలిసి తిని వాళ్ళతో కలిసి పడుకొని ఎట్లాగ ఉన్నారో అలా ఎందుకు ఇప్పుడు చేయలేకపోతున్నారు? అలా చేస్తే పోన్లే మళ్ళీ గవర్నమెంట్ రాకపోయినా కనీసం ప్రతిపక్ష హోదాని దక్కించుకోవడానికి తాపత్రయపడుతున్నాడని అనుకుంటారు కదా. అదేం లేదే. పెన్నుపోటు దినం ఏదో ప్రకటించమంటాడు, ఈ నెల బెంగళూరులో కూర్చుంటాడు, అక్కడ ఏదో పంట నష్టం అయింది మీరు వెళ్ళండి అని బొత్స గారికో ఎవరికో చెప్పేస్తాడు, ఈయన వెళ్ళి బెంగళూరులో కూర్చుంటాడు. అంతా అయిపోయి రోడ్డు అంతా నీట్గా వచ్చి బురదంతా వెళ్ళిపోయి అప్పుడు వచ్చి మొక్కలు చూసి పరామర్శిస్తారంటే మీ సొంత ఛానల్లో సొంత పేపర్లో సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికి ఓకే, కానీ మిగతా వాళ్ళకి అర్థమవుతుందా? మిగతా వాళ్ళకి తెలుస్తుందా? మరి వాళ్ళ టాలెంట్ కూడా నమస్కారం. ఓకే సార్, థ్యాంక్ యూ.